మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీపై జేపీసీతో విచారణ జరపాలని, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అదానీ అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే రైతు రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలాడుతోందంటున్న సీతక్కతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. అదానీ వ్యవహారం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీతక్క ఉన్నారు. అక్క, కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ట్వీట్ చేశాడు, మీరు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారు, ఓవైపు నిరసనలు చేస్తున్నారు, ఓవైపు పెట్టుబడులు పెట్టిస్తున్నారు అని చెప్పి అంటారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగేటువంటి వ్యాపారాలు ఏవి కూడా సక్రమమైనటువంటి వ్యాపారాలకే మేము అనుమతిస్తాం, అక్రమాలకు అనుమతి లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీయేతర పక్షాలన్నీ ధర్నా చేస్తుంటే మరి బీఆర్ఎస్ కనీసం ఈ పోరాటంలో కలిసి రాకుండా మోడీని కాపాడే ప్రయత్నం చేస్తూ మోడీని 10 ఏళ్లలో కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నల్లధనం తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేయలే. కానీ మేము ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినా కూడా కావాలని మరి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారము పోయిందన్నటువంటి అక్కస్తో చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరసనలు తీవ్ర స్థాయిలో వికరమవుతా ఉంది. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి.